ఇదొక విచిత్రం ఏంటంటే, టెలిఫోన్ స్తంభాన్ని లాక్కెళ్ళిపోయారు. తవ్వి తీసుకెళ్ళిపోయారు. దేనికయ్యా అంటే, వాలీబాల్ ఆడుకునే కోర్టుకి కావాలని జెప్పేసేసి. దాని మీదన కేసు పెడితే, ఆ కేసు పెట్టినందుకు గాను ఎవరైతే పట్టుకెళ్లారో ఆళ్ళని అరెస్ట్ చేస్తే, వాళ్ళని కొట్టారు పోలీసులు, అట్టెట్టా కొడతారు అంటూ కులం పేరుతో ఉద్యమం జరిగినటువంటి సంఘటన ఇది. బూటకాళ్ళతో మా పిల్లల్ని తొక్కుతారా 12 మంది కలిసి పోల్ పీక్కెళ్తే అందులో నలుగురు దళిత బిడ్డలు మాత్రమే శ్రేణి పిలిపించి లాఠీలు విరిగేలా అరికాల మీద కొట్టడం ఏంటంటూ అప్పాపురం దళితవాడ ప్రజలు పోలీసులు తీరు మీద నిప్పులు జరిగారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు పిలిచి చెప్పే కనీస జ్ఞానం కూడా లేదా, లాఠీలతో కొట్టి అక్కడే నడిపిస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కాకుమాన మండలం అప్పాపురానికి చెందిన 12 మంది విద్యార్థులు వాలీబాల్ నెట్ కట్టుకునేందుకు సోమవారం వీధిలో ఉన్న టెలిఫోన్ స్తంభాన్ని తొలగించి తీసుకెళ్లారు. ఆ సమయంలో స్తంభానికి చుట్టూ ఉన్న విద్యుత్ వైర్లు కదిలి ఇళ్లలో ఉన్న విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయంటూ మహిళ కాకుమాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం వాళ్లలో నలుగురు యువకులు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పిలిపించి కొట్టారన్న